గుడ్ మార్నింగ్ మిత్రులందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డులను స్మార్ట్ రేషన్ కార్డులుగా జారీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేయడం అనేది జరుగుతుంది. దీనికి సంబంధించి స్మార్ట్ రేషన్ కార్డు ఏ విధంగా ఉండాలి అని డిజైన్లను పరిశీలిస్తున్నట్టుగా ఈరోజు ఒక ప్రముఖ దినపత్రికలో రావడం అనేది జరిగింది. ఈ స్మార్ట్ రేషన్ కార్డులు అతి త్వరలో అందజేయనున్నట్టు దీనిలో తెలియజేశారు. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే కొత్త రేషన్ కార్డులను స్మార్ట్ రేషన్ కార్డుల రూపంలో ఇచ్చేందుకు పౌర సరఫరాల శాఖ సిద్ధమవుతుంది. ప్రతి స్మార్ట్ రేషన్ కార్డుకు ఓ క్యూఆర్ పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. స్మార్ట్ రేషన్ కార్డు ఎలా ఉండాలన్న విషయంపైన వివిధ రకాల డిజైన్లను రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తుంది. ఈ డిజైన్ల ప్రక్రియ కొద్ది రోజుల్లో ఒక కొలిక్కి రానున్నట్టు, కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు ఇవ్వనున్నట్లు మనకు తెలుస్తుంది. రాష్ట్రంలో దాదాపుగా 90 లక్షల కుటుంబాలకు రేషన్ కార్డులు ఉన్నాయి. కొత్తగా దరఖాస్తు చేసుకున్నటువంటి వారు లక్షల సంఖ్యలో ఉన్నారు. వారిలోనూ అర్హులైనటువంటి వారికి రేషన్ కార్డులు మంజూరు చేయాలి. ఆయా జిల్లాల పరిశీలన ప్రక్రియ కూడా పూర్తి అయింది. నిజానికి ఎన్నికల కోడ్ లేని జిల్లాలో మార్చి 1వ తేదీన ఈ రేషన్ కార్డులు జారీ చేస్తామని, మిగతా జిల్లాల్లో మార్చి 8వ తేదీన రేషన్ కార్డులు ఇస్తామని ప్రభుత్వం తెలియజేసింది. స్మార్ట్ రేషన్ కార్డుల రూపంలో రేషన్ కార్డులు ఇవ్వనున్న నేపథ్యంలో జారీ ప్రక్రియ ఆలస్యం కానున్నట్లు తెలిసింది. కొత్త వారితో పాటు ఇప్పటికే రేషన్ కార్డులు ఉన్నటువంటి వారికి సైతం స్మార్ట్ రేషన్ కార్డులు జారీ చేయనున్నట్లు సమాచారం. ఈ మేరకు పౌర సరఫరాల శాఖ టెండర్లను పిలవడం అనేది జరిగింది. ఈ టెండర్ల బీడ్లు దాఖలు చేయడానికి మార్చి 25వ తేదీని గడువుగా ఇవ్వడం అనేది జరిగింది. ఈ ఫ్రీ బీడ్ సమావేశాన్ని మార్చి 17న నిర్వహిస్తామని ప్రభుత్వం పేర్కొంది. కుటుంబ యజమానిగా మహిళ పేరుతోనే రేషన్ కార్డులు ఉన్నాయి. స్మార్ట్ రేషన్ కార్డులను సైతం మహిళల ఫోటోతోనే జారీ చేయనున్నట్లు మనకు తెలుస్తుంది. రేషన్ షాప్కు వెళ్ళి క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయగానే ఆ కుటుంబంలో రేషన్ కార్డుల వివరాలన్నీ వస్తాయని చెప్పేసి పౌర సరఫరాల శాఖ తెలియజేస్తుంది. ఈ విధానానికి సంబంధించి తెలంగాణ ఉన్నతాధికారుల బృందం రాజస్థాన్, కర్ణాటక, హర్యానా, గుజరాత్ రాష్ట్రాలలో గత ఏడాది అధ్యయనం చేయడం అనేది జరిగింది. ఈ అధ్యయనం చేసిన తరువాతనే ఇప్పుడు ఉన్నటువంటి పాత రేషన్ కార్డులు, కొత్తగా ఇచ్చేటువంటి రేషన్ కార్డులను స్మార్ట్ రేషన్ కార్డుల రూపంలో ఇవ్వనున్నారు. ఈ స్మార్ట్ రేషన్ కార్డులో క్యూఆర్ కోడ్ అనేది ఉంటుంది. ఈ క్యూఆర్ కోడ్ను రేషన్ షాప్కు వెళ్ళి ఇక్కడ స్కాన్ చేయగానే ఆ రేషన్ కార్డులోని వివరాలన్నీ బహిర్గతం అవుతాయి, ఆ వివరాలన్నీ తెలుస్తాయి అని చెప్పేసి పౌర సరఫరాల శాఖ తెలియజేయడం అనేది జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది కొత్త రేషన్ కార్డులకు సంబంధించి, స్మార్ట్ రేషన్ కార్డులకు సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్. ఈ రేషన్ కార్డులకు సంబంధించి ఎలాంటి న్యూ అప్డేట్ వచ్చినా కానీ ఆ విషయాలను అంతర్నేత్ర ఛానల్ ఉన్నట్టుగా మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది. ఈ సమాచారం మీకు వెంటనే తెలియాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.